నిర్మల్ జిల్లా గుండంపల్లి గ్రామంలో 27 ప్యాకేజీ ప్రారంభోత్సవ హెలీప్యాడ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ వచ్చే సమయంలో హెలీప్యాడ్ వద్దకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి కేటీఆర్ ప్రోగ్రాంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆశా వర్కర్లు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాటలో ఆశా కార్యకర్త స్పృహ తప్పి పడిపోయింది. పోలీసులు శ్రీహరిరావును అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రైట్కి ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. అరుణ్ కుమార్, మంత్రి కేటీఆర్ వచ్చే సమయంలో హెలీప్యాడ్ వద్దకైతే డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు దూసుకురావడంతో అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా మున్సిపల్ శాఖ మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని కూడా నిర్మల్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పటికే కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అయితే నిర్మల్ జిల్లాకు చేరుకున్నటువంటి హెలిప్యాడ్ ద్వారా చేరుకున్నటువంటి కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలిచినటువంటి సమయంలో కూడా మాజీ బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరినటువంటి డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కూడా కేటీఆర్ ను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. దాంతో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. వెంటనే కూడా పోలీసులు చేరుకొని కూడా ఎవరైతే కాంగ్రెస్ నేత శ్రీహరిరావును కూడా అరెస్ట్ చేసి అయితే స్టేషన్ కి అయితే తరలించింది. అదే విషయంలో అక్కడే కూడా మరికొంతమంది ఎవరైతే ఆశా వర్కర్లు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా తమ సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పట్టిన సందర్భంగా కూడా కొంతమంది ఆశా వర్కర్లు కూడా కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కూడా పోలీసులకు ఇక ఆశా వర్కర్లకు కూడా తీవ్ర స్థాయిలో కూడా వాగ్వివాదం జరిగింది. దాంతో కూడా ఈ తోపులాటలు కూడా ఒక ఆశా వర్కర్ అయితే స్పృహ తప్పి కోల్పోవడం జరిగింది. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆశా వర్కర్లు కూడా ఆమెను ఆసుపత్రికి అయితే తరలించారు. ఖచ్చితంగా కూడా కేటీఆర్ పర్యటనే కాదు, ఖచ్చితంగా ఆశా వర్కర్ల విషయంలో కూడా ఏదైనా కూడా స్పష్టమైనటువంటి ఈ సభ ద్వారా కూడా హామీ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే కూడా నిర్మల్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులను కూడా కాంగ్రెస్ తో పాటు బీజేపీ శ్రేణులను కూడా ఇప్పటికే కూడా పోలీసులు నిన్నటి ఉదయం 5 గంటల నుంచి కూడా అరెస్ట్ చేసి కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ పర్యటన విజయవంతం చేయడానికి కూడా ఇటు బీఆర్ఎస్ తో పాటు పోలీసులు కూడా తీవ్రంగా అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి నిర్మల్ జిల్లాలో నెలకొన్నది. స్వాతి, ప్రస్తుతం స్పృహ తప్పి పడిపోయిన ఆశా వర్కర్ పరిస్థితి ఎలా ఉందారని? అంటే ఎవరైతే ఆశా వర్కర్లు కూడా ఆందోళన చేసి కేటీఆర్ అడ్డుకునేటువంటి సమయంలో పోలీసులకు ఆశా వర్కర్లకు జరిగినటువంటి తోపులాటలు కూడా ఒక ఆశా వర్కర్ అయితే స్పృహ తప్పి కింద పడిపోవడం జరిగింది. ఆమె చేయితో పాటు కాలు కూడా గాయాలు కావడం జరిగింది. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కూడా ఆమెను వెంటనే కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ఏదైతే ఆమెకు చికిత్స అందిస్తా ఉన్నారో ఎటువంటి అపాయం అయితే లేదని కూడా డాక్టర్లు అయితే తెలిపినటువంటి పరిస్థితి. కానీ ఆశా వర్కర్లు మట్టుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను చెప్పుకోవడానికి కేటీఆర్ దగ్గరికి వెళ్లితే కూడా ఇవాళ పోలీసులు టీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని తమను ఇబ్బంది గురి చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమను ఇబ్బందిగా గురి చేసిన అయితే ఆశా వర్కర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. స్వాతి, రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రెండు నిమిషాలు మాట్లాడతా, రెండు నిమిషాలు వద్దురా ఈ పాలన, ఇదే పాలన, ఇదే పాలన, దొంగల పాలన పనికి తగ్గ పారితోషం కావాలని మేము వినోత్సవం పెట్టడానికి వస్తున్నాం. ప్రభుత్వం మాకు చాలీచాలని జీవితాలు ఉన్నాయి. మాకు పర్మనెంట్ చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి, ప్రమాద బీమా కావాలి మాకు అని మేము ప్రభుత్వం ఈరోజు మేము కోరుచున్నాం. కానీ ప్రభుత్వం మా పట్ల మొండి వైఖరి వచిస్తూ మమ్మల్ని ధర్నాలకు ఏం చేయకుండా మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం న్యాయంగా ఉందా? ప్రతి ఒక్క పనిలో ఆశ ఉండాలి, ఆశ రావాలి, ప్రగతి నుంచి వాళ్ళ దాకా ఆశ ఉంటుంది. ఈ రోజు ప్రతి పని చేస్తున్నది అలాంటి ఆశకు చాలా చాలా మీటర్లు మేము కుటుంబం ఎలా రాష్ట్ర ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయిస్తుందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి తమపై ఒత్తిడి ఉందన్నారు.
తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సమ్మె బాట పట్టిన ఆశా వర్కర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో కూడా ఆశా వర్కర్లు గత 9 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె కూడా CIT నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఏదైతే బెల్లంపల్లి MRO కార్యాలయం కూడా ఏదైతే గత 9 రోజుల నుంచి కూడా మన ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి ఆందోళన సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆశా వర్కర్లు నిజంగా కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంది, ఎందుకు మీరు ఈ 9 రోజులు సమ్మె చేస్తూ ఉన్నారు? మాకు జీతం సరిపోతలేదు. మాకు ఇచ్చే జీతం చాలా తక్కువ. ఏమన్నంటే ప్రభుత్వము మేము ఎక్కువ జీతం ఇస్తున్నాము, ఎక్కడ లేని రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మేము జీతాలు ఎక్కువ ఇస్తున్నాము అని చెప్పని మాట్లాడుతుంది ప్రభుత్వము. అసలు 9,000 జీతానికే ఆశ వాళ్ళందరూ బతుకుతారా? మేము చేసే పని పొద్దున నుండి మొదలు పెడితే సాయంత్రం వరకు నైట్ ఏ రాత్రి ఫోన్ అయితే ఆ రాత్రి లేచి మేము ఉరకవలసి వస్తుంది. ఒక ప్రెగ్నెన్సీ కేసుని తీసుకెళ్లాలంటే డెలివరీ కేసుని తీసుకెళ్లాలంటే మాకు 3 రోజులు పడుతుంది. హాస్పిటల్లో 3 రోజులు ఉండి 3 రోజులు మళ్ళీ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారితేనే మళ్ళీ మీటింగ్ ఉన్నది. ఇవాళ ఇక్కడ డిఎంఎల్ఏ సార్ వస్తున్నాడు, ఇక్కడ మేడం వాళ్ళు వస్తున్నారు, ఖచ్చితంగా హాస్పిటల్ రావాలని చెప్పి తెల్లారితేనే మళ్ళీ రమ్మని చెప్తే ఇటు డెలివరీ చేయించిన తెల్లారే మళ్ళీ హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఎంత చాకరీ చేసినా ఎంత పని చేసినా మాకు ఇచ్చే జీతం ఏమో 9,000, చెప్పే పని ఏమో బారెడు, చేసేదేమో కొంచెము. ఆ రకంగా ఉన్నది ఈ ప్రభుత్వము. ఇన్ని రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం, 9 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కొంచెం కూడా స్పందించడం లేదు. ఇప్పుడు మాత్రం మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఈ పోరాటాన్ని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తామని గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. సార్ మేము కూడా మీ ఆడబిడ్డలమే సార్. మేము ఈ రోజుకు 9వ రోజు మేము సమ్మె చేస్తున్నాము. అయినా మా కోసం ఏం పట్టించుకుంటలేరు సార్ మీరు. మేము ప్రతి ఒక్క పని మేము ప్రతి ఒక్క పని విలేజ్లో చేయనిది లేదు. డెలివరీ కేసులు అని అది డెలివరీ అని టీబీ స్ఫూటం డబ్బాలని ఇవన్నీ ప్రతి ఒక్క పని కూడా టీబీ స్ఫూటం డబ్బాలు మోస్తే మాకు కూడా ప్రాబ్లం వస్తుందని తెలిసి కూడా మేము ప్రజల ప్రాణాల కోసం మేము పోరాడినా కూడా మాకు కనీస వేతనం అనేది సార్ నిర్ణయం చేస్తలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని అందరు డెలివరీలు, పిల్లలకు ఇంజక్షన్లు అన్నిటితో సహా మేమే చేపిస్తున్నాం సార్. మమ్మల్ని కరుణించి మాకు 9,000 ఫిక్స్డ్ మాకు 26,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం సార్. రైట్, మీరు చెప్పండి ఏదైతే ఈ సమస్య ఉన్నదో ఇన్ని రోజుల నుంచి కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. గతంలోనే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆశా వర్గాల సమస్య అయితే పరిష్కరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు 33 జిల్లాలలో ఆశా వర్కర్లు మరి ఎమ్మెల్యే గారి క్యాంపస్ ముట్టడించడం అనే ప్రోగ్రాంలో అందరం పాల్గొనడం జరిగింది. కానీ మా ఎమ్మెల్యే గారు 5గురికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎట్లా ఉందంటే మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వం. మరి గత 9 రోజుల నుండి ఆశాలు, ఆడబిడ్డలు, తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు నేను ఈరోజు ఎవరిని కూడా రోడ్డెక్కనివ్వకుండా మీ అందరికీ కనీస వేతనాలు చేస్తానని చెప్పేసి మరి కరోనా టైంలో కష్టపడి పనిచేసినటువంటి ఆశా వర్కర్కు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి 9,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు మన హెల్త్ మినిస్టర్ గారు. మరి 9,500 రూపాయలు ఏ కుటుంబానికి సరిపోతాయని చెప్పేసి ఈరోజు హెల్త్ మినిస్టర్ గారిని అడుగుతా ఉన్నాం. ఎంపీల గారికి, మంత్రుల గారికి, ముఖ్యమంత్రి గారికి మరి వేతనాలు ఎందుకు పెంచుకుందామని చెప్పేసి ఈరోజు జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు చెప్పండి అన్న, నిజంగా కూడా ఏదైతే CIT ఆధ్వర్యంలో కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నారు, నిజంగా కూడా ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే మీరు ఎటువంటి ఉద్యమాలకు సిద్ధమవుతారు? ఒకటి, ఆశా వర్కర్లు గత 9 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో కూడా ఆశా వర్కర్లు సమ్మెలో ఉన్నారు. ఆశా వర్కర్లు పెట్టిన డిమాండ్లు ఏవైతే ఈ గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వము పరిష్కారం చేయలేనటువంటి సమస్యలు కూడా కాదు. తెలంగాణ రాష్ట్రంలో గల్లపెట్టె బాగా నిండుగా ఉన్నదని చెప్తుడు కేసీఆర్. తను అడిగిన వాళ్ళల్లా అందరికీ నేను వరాలు ఇస్తున్నా అని చెప్పి అంటుడు. మరి అడగనటువంటి వాళ్లకు వరాలు ఇచ్చేటువంటి కేసీఆర్, ఈ రాష్ట్ర ప్రభుత్వము మాకు 9,000 రూపాయల జీతం సరిపోతలేదు, మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, 18,000 రూపాయల కనీస వేతనం అమలు జరపాలని చెప్పి ఆశావర్లు అడిగితే ఎందుకు నిర్బంధం ప్రయోగించి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా అనేది ఈరోజు సమాధానం చెప్పాలి. కరోనా టైంలో ఆశా వర్కర్లే రోడ్ల మీద ఉన్నారు. కరోనా టైంలో ఆశా వర్కర్లు గ్రామాల్లో, పట్టణాల్లో తిరిగిళ్ళు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అంత సేవ చేసినటువంటి ఆశా వర్కర్లకు జీతం ఇవ్వడానికి నీకు చేతులు ఎందుకు రావడం లేదు? వాళ్ళు అడిగేటువంటి డిమాండ్లు పరిష్కరించడానికి నీకు మనసు ఎందుకు రావడం లేదు? అందుకే నీ ప్రభుత్వం ఎంత మొండిగా ఉంటే ఆశా వర్కర్లు అంతకంటే పెద్ద మొండిగాళ్ళు. సమ్మక్క సారక్క వారసులు, ఐలమ్మ వారసులు వీళ్ళు.
పోరాటం చేసి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నారో పోరాటం చేసి ఆశా వర్కర్లు తమ డిమాండ్లను పరిష్కరించుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్గా ఇదైతే ఆశా వర్కర్లతో పాటు నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆశా వర్కర్లతో కూడా ప్రభుత్వం వెట్టి చాకరీ చేయిస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస పనికి కనీస వేతనం చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం కింద కూడా 18,000 రూపాయలతో పాటు ప్రభుత్వం ఏదైతే జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించి కూడా తమ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వము త్వరగా పరిష్కరించకపోతే కూడా ఖచ్చితంగా కూడా రాబో రోజుల్లో కూడా ఉద్యమాలు చేయడానికి కూడా తాము సిద్ధమవుతామని అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.